వెల్కమ్ బ్యాక్ టు Priantech 0508 మీ చందు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. మీరు ఈరోజు thumbnail చేశారు కదా, మనకు ఇండియా లెవెల్లో పోస్టల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిపోయినాయి. మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే అప్లికేషన్ చేసి ఉంటారో పోస్టల్కి అప్లై చేసి ఉంటారు కదా, సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందరూ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియో చూస్తున్నవారంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే ఆ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో డైరెక్ట్ గో టు వీడియో అనమాట. చూడొచ్చు మనకు పోస్టల్ జాబ్స్ షార్ట్ లిస్ట్ అనమాట. సెకండ్ వన్, పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్. తపాలా శాఖలో 21,413 ఉద్యోగాలు రెండో షార్ట్ లిస్ట్ అయితే విడుదలైపోయింది. మనకు దాదాపు 21,413 ఉద్యోగాలకైతే రెండో షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది, విడుదల చేశారు. అంతకుముందుకే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది, ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చింది. ఎవరైతే ఫస్ట్ దాంట్లో రాలేదో సెకండ్ దాంట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, నేను లింక్ కూడా చెప్తాను, అది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డక్ సేవక్ జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే సెకండ్ షార్ట్ లిస్ట్ అయితే విడుదలైంది, రెండో లిస్ట్ వచ్చేసింది. సో చెక్ చేసుకోండి మరి మర్చిపోకుండా. పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ మనకు వివిధ పోస్టల్ సర్కిల్ ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అయితే గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో రాని వాళ్ళు ఉంటే మన సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి చెక్ చేసుకోండి. ఈ ఉద్యోగ నియామకాల్లో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ సోమవారం అయితే విడుదల చేసింది. సో ఇందులో ఏముంటుందంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే జాబ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ చేసుకుంటారు, మెరిట్ ఉంటుంది, మెరిట్ బేస్ మీదనే అభ్యర్థుల మార్కులు లేదంటే జీపీఏ ఇవి చూసుకొని మెరిట్ బేస్ మీద ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానిలో రానట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సెకండ్ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. మేబీ అలా మీకు ఏమైనా వచ్చే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు మీకు ఉన్నటువంటి హోప్స్ ప్రకారం. సో సోమవారం అయితే రిలీజ్ అయిపోయింది సెకండ్ లిస్ట్. తాజాగా రెండో జాబితాను ప్రకటించిన ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా. మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా మీకు చెప్తున్నా, చూడొచ్చు. https://india post gdsonline.gov.in/లో మీరైతే అక్కడ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ లింక్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళి చూసుకుంటే మీకున్న సర్కిల్ కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లేకపోతే వివిధ స్టేట్స్ ఉంటాయి కదా, సో దాని సంబంధించిన సర్కిల్లోకి వెళ్ళి మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే, ఇన్ కేస్ మీరు కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే సెకండ్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉంటే మాత్రం ఓపెన్ అవుతుంది, చెక్ చేసుకోండి. మేబీ మీ పేరు వచ్చి ఉండొచ్చు, పీడిఎఫ్లో చెక్ చేసుకోండి, బెస్ట్ అనుకుంటా. మేబీ మిస్ అయితే చేసుకోవద్దు. మొత్తం పోస్టులు దాదాపు మనకైతే ఆంధ్రప్రదేశ్లో 1,215, తెలంగాణలో 519 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ఇప్పుడు జాబితాలో ఏపీ నుంచి 702 మంది, తెలంగాణ. సో మొత్తం పోస్టుల్లో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1,215 ఉన్నాయి, తెలంగాణలో 519 ఉన్నాయి. ఈ రెండు మనకు ఈ తెలంగాణలో 519 చొప్పున పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. తెలుసు మీకు వచ్చినటువంటి టోటల్ ఇండియా లెవెల్లో ఉన్న పోస్టులు మనకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. సో ఇందులో మనకు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారి రెండో జాబితాలో ఏపీ నుంచి దాదాపు 702 మంది ఎంపికయ్యారు, తెలంగాణ నుంచి 169 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అయ్యారు సెకండ్ లిస్ట్లో. సో మీ పేరుందేమో చెక్ చేసుకోండి. సెకండ్ షార్ట్ లిస్ట్లో రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మే 6లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. మే 6 లోపు అయితే కంపల్సరీ మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరైతే తొందరగా మీ మెరిట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీ పేరుంటే మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మే 6 లోగా. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అందిస్తారు. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థుల షార్ట్ లిస్టు రూపొందించారు. సో కంప్లీట్గా అయితే మెరిట్ బేస్ మీద జరుగుతూ ఉంటుంది, అందరికి తెలిసిందే ఇది. దీనిలో 2 రకాల పోస్టులు ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా అయితే 2 సేవలు అందిస్తారు. దేనికి ఎవరు అప్లై చేసుకుంటే ఎవరు దేనికి సెలెక్ట్ అయితే దానికి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన 10వ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్
మెరిట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మాత్రమే మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులకైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగిందంట. సో ఇంకోటి ఏంటంటే ఈ షార్ట్ లిస్ట్లో ఎంపికైన వారు ఎవరు ఉంటారో సెకండ్ షార్ట్ లిస్ట్లో కంపల్సరీ May 6 లోపు అయితే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి, మీ PDF చెక్ చేసుకొని మీ పేరు ఉంటే మాత్రం సంబంధించిన డీటెయిల్స్ తోటి మీరైతే వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి, మిస్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్. మరి ఎవరైతే సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అనమాట. సో థ్యాంక్ యూ. సో ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు. కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.